జాగ్రత్తగా విందామండి. ఈరోజు సంఘంలో మనం చాలా జాగ్రత్తగా వినవలసిన చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. అంతకన్నా ముందుగా మనందరికీ ఉన్న ఒక హ్యాబిట్ ఏంటి? ఏ వర్తమానమైనా ఒక వచనాన్ని మనం ఓపెన్ చేస్తాం. ఏంటి ఆ వచనం? పాత సభ్యులందరూ చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక అందరూ ఓపెన్ చేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలోని వాక్య భాగాన్ని చదివి ఆ తర్వాత మనం వర్తమానంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఏముంది అందులో? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. సో ఎవరైతే న్యూ మెంబర్స్ ఉన్నారో మీ అందరికీ చెబుతున్నాను, మనం చర్చ్కి రావడం ఇంపార్టెంట్ కాదు. అదేంటి మరి వెళ్ళిపోమంటారా అని కాదు. చర్చ్కి రావడం ఇంపార్టెంట్ కాదు, వాక్యము చెప్పడం ఇంపార్టెంట్ కాదు, లేదా వాక్యం వినడం ఇంపార్టెంట్ కాదు. వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ అంటే విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలట? దాన్ని పాటించాలి. విన్న వాక్యాన్ని పాటించలేని క్రమంలో నేను ఉన్నప్పుడు దాన్ని వినకపోవడం మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారము ప్రతి వర్తమానానికి ముందు సంఘానికి ఈ మాటను అలవాటు చేయడం మా సంఘానికి ఒక వాడుక. ఎందుకంటే వాక్యాన్ని వినడం కాదండి, వాక్యాన్ని విన్నవాడు కాదండి నీతిమంతుడు, వాక్యాన్ని చెప్పినవాడు కాదండి నీతిమంతుడు. ఎవరు నీతిమంతులు అంటే వాక్యాన్ని చెప్పండి పాటించిన వారు. ఎవరికి పరలోకం? వాక్యాన్ని చెప్పిన వారికా పాటించిన వారికా? ఎవరికి పరలోకం? వాక్యాన్ని విన్నవారికా పాటించిన వారికా? మీరు ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? అయితే వినేసి గాలి వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళం. మరి ఎవరు వెళ్తారు? విని దాని ప్రకారంగా నడుచుకున్న వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. సో కేవలం వినడానికి కాదు, ఆ ప్రకారంగా నడుచుకొనడానికి విందాం, ఆ ప్రకారంగా పాటించడానికి మనం విందాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో, ఎలాంటి వారితో స్నేహం చేస్తే ఎలాంటి ప్లస్లు ఉంటాయి, ఎలాంటి వారితో స్నేహం చేస్తే ఎలాంటి మైనస్లు ఉంటాయి, ఇవన్నీ టూకీగా మీ ముందు చేస్తే అందరికి అర్థమయ్యే భాషలు. నా ఫార్ములా ఏంటంటే ఏదో గ్రాంధికమైన భాషలన్నీ తెచ్చేసి ఏదో హడావిడి చేయడం నాకు నచ్చదు. నా ఫార్ములా గాస్పెల్ మేడ్ ఈజీ, అందరికి అర్థమవ్వాలి. నేను ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో దంచి కొట్టేసి మీకు అర్థం కాక బాబా ఇంగ్లీష్ తెగ మాట్లాడేసాడని వెళ్ళిపోతారు తప్ప మీకు అర్థం కావాలి కదా. గ్రాంధికమైన పదాలు ఇవి వాడడం కాదు, లేదా ఫాస్ట్గా 2 నిమిషాలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసి నా టాలెంట్ని ప్రదర్శించుకోవడం కాదు. గాస్పెల్ మేడ్ ఈజీ ఈజ్ మై ఫార్ములా. సో అందరికి అర్థమయ్యేలా చాలా సింపుల్ ఫార్మాట్లో చాలా సింపుల్ వేలో చెప్తాను. ఏంటి అంటే ఈరోజు దేని గురించి మనం ధ్యానిస్తున్నామంటే, ఈరోజు ఏదో డే ఏడ్చిందంటే ఏం డే అది? ఫ్రెండ్షిప్ డే. సో మనకు కూడా ఫ్రెండ్స్ ఏడ్చారు కదా. నాలాంటి వాడికి తప్ప జనరల్ అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు చాలా తక్కువ మెంబర్స్ అండి, చాలా. నా ఫ్రెండ్స్ సర్కిల్ టోటల్గా కలిపితే ఒక 6-7 ఉంటారు అంతే, అంతకు మించి ఎక్కువ ఉంటారు. నాకు వద్దు కూడా, ఆ తలనొప్పిని మనం భరించలేం. ఎక్కువగా ఫ్రెండ్స్తో ఫోన్లో చాటింగ్ చేసేసి, నాకు చాటింగ్ అంటే చాలా చెడ్డ చిరాకు. అందులోనూ 4 లైన్ల కంటే ఎవరైనా ఎక్కువ పెట్టారంటే ఇంకా చెడ్డ చిరాకు. ఎవరైనా నాకు చాట్ చేశారనుకోండి, నాతో చాట్ చేశారనుకోండి, ఏదైనా 1 word ఆన్సర్స్ ఉంటే బాగుంటాయి. 2 marks క్వశ్చన్స్ అండి, 10 marks ఆన్సర్స్ రాయకూడదు నా దగ్గర, నేను చదవలేను. చాలామంది ఇంత పెడతారు, ఇంత పెట్టేసి అన్న ఇది చదవండి అన్న అంటారు. వెంటనే ఫోన్ చేసి ఏం పెట్టారు చెప్పండి, నేను అంత చదవలేనని చెప్తాను. నేను అంత పెట్టను, అంత పెట్టినా నేను చదవను. సో నాకు చాటింగ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కాల్స్ నా ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళవు, ఎవరైనా ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేస్తాను తప్ప నా నుంచి ఎవరికి వెళ్ళవు. సో మొత్తానికైతే నాలాంటి స్పెషల్ స్పీసీస్ కాకుండా జనరల్లీ చాలామంది ఉంటారు కాబట్టి మీ అందరికీ బాగానే ఫ్రెండ్స్ ఉండుంటారు. మీరు చక్కగా చాటింగ్ చేస్తూ ఉంటారు. ఏం పని లేకపోయినా హాయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ మనకు క్వశ్చన్ వస్తే ఏంటి, నేనేం చేయట్లేదు మరి నువ్వేం చేస్తున్నట్టు, నేను నీలాగే ఏ పని లేక ఖాళీగా ఉన్నా అని చెప్తారు. కూసే గాడిద వచ్చేట మేసే గాడిదని చెడగొట్టినట్టు ఏదో పనిలో ఉండి పని లేని మనం చెడగొడతాం. అందుకే నేను ఎవరితో చాట్ చేయను, ఎవరికి కాల్ చేయను. అయితే జాగ్రత్తగా విందాం. మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎలాంటి వారు ఫ్రెండ్స్గా ఉండాలి, ఎలాంటి వారు ఫ్రెండ్స్గా ఉండకూడదు, బైబిల్లో ఉన్న ఫ్రెండ్స్ని చూసి, బైబిల్లో ఉన్న కొందరు స్నేహితులను చూసి వారి జీవితాలను బట్టి కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. ఆదికాండం ఓపెన్ చేయండి. ఫస్ట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఫ్రెండ్స్ని మనం చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, సిటీలో ఉన్న మీ అందరికీ అవసరమైన వర్తమానం ఇది. ఆదికాండం 38వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితుని పేరేంటంట గట్టిగా చెప్పండి, అదుల్లామీయుడైన
హీరా. గట్టిగా చెప్పండి. ఆయన పేరు ఏంటంట? అదుల్లామీయుడైన హీరా. హీరా అనే పేరు అతని స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసి శరీరమంతయు కప్పుకొని తిమ్నాతుకు పోవు మార్గంలో నుండి ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె యొద్దకు పోయి ఆమె తన కోడలను తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. సందర్భం చదివాను కాబట్టి వివరించాల్సిన అక్కర్లేదు. వివరిస్తే తప్ప అర్థం కానంత పసిబిడ్డలు ఇక్కడ ఎవరు లేరు కదా. మనం ఇంట్లోనే నోట్లేలు పెడితే ఏం చేయాలి మమ్మీ అనే టైపు. ఇంట్లో పిల్లులం మనం, బయట ఎవరని చెప్పండి మనం పులులం. సో ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈ సందర్భంలో మనకిద్దరు ఫ్రెండ్స్ కనబడుతున్నారు. ఎవరు? యూదా అండ్ హీరా. ఎవరు చెప్పండి? ఒకరు యూదా, రెండవది హీరా. యూదాకి పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ చనిపోయింది. జనరల్గా ఇప్పుడైతే పెళ్ళైపోయిన తర్వాత హస్బెండ్స్ చంపేస్తున్నారు. పాపం అప్పటికి ఆ ట్రెండ్ లేదు కాబట్టి వైఫే చచ్చిపోయింది పాపం. అయితే వైఫ్ చనిపోయింది. వైఫ్ చనిపోయిన తర్వాత గొర్రెల బొచ్చును కత్తిరించే కాలం వచ్చిందని ఆ కత్తిరించే వాడి దగ్గరికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక ఆవిడ కనపడింది. ఆవిడ వేశ్య అనుకున్నాడు. అర్థం కాడని చెప్తున్నాను. ఇద్దరు కలిసి వెళ్తున్నారండి. అవునా? ఎవరెవరు కలిసి వెళ్తున్నారు? యూదా ఒక్కడే వెళ్తున్నాడు, ఇద్దరు కలిసి వెళ్తున్నారా? ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు యూదా ఆ వేశ్యను చూసి, ఆవిడ వేశ్య కాదా పక్కకు పెడితే వేశ్య అనుకున్నాడు కాబట్టి అతని ప్రాబబిలిటీ నుంచి, అతని యాంగిల్ నుంచి నేను మాట్లాడుతున్నా. వేశ్యను చూసి ఈరోజు నేను ఈ అమ్మాయితో నేను పాపం చెయ్యబోతున్నా అనగానే ఈ ఫ్రెండ్ ఏం చేయాలి చెప్పండి? స్నేహితుడు ఏం చేయాలి? ఒరే నీకు అవసరం ఏంట్రా? మన భాషలో చెప్తున్నాను, యూదాని మనసులో పెట్టుకోకండి. ఒరే నీకు పెళ్ళయింది, భార్య ఉంది, భార్య చనిపోయింది, ఇప్పటికీ నువ్వు కొంచెం వృద్ధుడు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో ఎందుకు? మనం వచ్చిన పని ఏంటి? గొర్రెల బొచ్చు కత్తిరించే టైంలో ఆ గొర్రెల పని ఇది చూసుకొని కామ్గా వెళ్ళిపోదాం. ఈ టైంలో మనకి ఎందుకు ఈ పని ఎందుకు, ఈ వ్యాపారం ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎందుకని గద్దించకూడదా? గద్దించకపోగా ఏం చేశాడు చెప్పనా? తన ఫ్రెండ్ పాపం చేస్తుంటే సైలెంట్గా ఉండడం పక్కకు పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్ తీసుకొని వెళ్తాడు మహానుభావుడు ఫ్రెండ్ ఈయన. 20 వచనం చూడండి ఒకసారి. 20 వచనం 19 నుంచి. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తర్వాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదువను పుచ్చుకున్నట్టుకు తన స్నేహితుడు అదుల్లామీయుడైన చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడని చెప్పండి? నా స్నేహితుడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపానికి ప్రతిఫలముగా ఒక గిఫ్ట్గా నా ఫ్రెండ్ ఇస్తా అన్నాడు కాబట్టి, నా ఫ్రెండ్ రాలేకపోయాడు కాబట్టి, నేను ఫ్రెండ్ని కాబట్టి నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయాలి కాబట్టి అమ్మా నువ్వు చేసిన వ్యభిచారానికి నేను తీసుకొని ఒక గిఫ్ట్ని తీసుకొని వచ్చానమ్మా అంటున్నాడు. సిగ్గుండకూడదండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు. ఈరోజు సిటీలో ఉన్న మిమ్మల్ని చెడగొట్టేది ఎవరు చెప్పనా? అది ప్లస్ కానీ మైనస్ కానీ మీరు బాగుపడడానికి మీ ఫ్రెండ్సే రీజన్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా దాని ఇంపాక్ట్ చెడు మీదనే మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసినంత మాత్రాన, మీ ఫ్రెండ్స్ మీకు నో చెప్పనంత మాత్రాన ఏది కూడా కరెక్ట్ అయిపోదు. మీరు ఏదైనా చేస్తున్నారు, వాళ్ళు నో చెప్పలేదు, అరే వీడు నో చెప్పలేదు కాబట్టి ఇది కరెక్టే కదా అని ప్రొసీడ్ అవ్వకండి. ఎందుకంటే సిటీలో మీకు ఎలాంటి అవస్థ చెప్పనా, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ తెప్పిస్తారంటే, ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, ఈ వెబ్ సిరీస్ ఏదో బాగుంది చూడవే అంటారు, లింక్ షేర్ చేయవే అనకండి. ఈ సిగరెట్ తాగరా మావా అంటారు, మందు తాగరా అని అంటారు, తర్వాత సినిమాకి వెళ్దాం రా అంటారు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారే బ్రదర్, ఈయన క్రిస్టియన్ అని తెలియనంత వరకు వాళ్ళ హాస్టల్లో మంచి ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారంట. ఆ తర్వాత ఒకరోజు మామూలుగా మాట్లాడుకుంటూ ఏదో సినిమా రిలీజ్ అయింది, వెళ్దాం పదండి, నైట్ షోనా ఏమంటారండి దాన్ని, నైట్, నాకు ఆ సినిమాల షోల గురించి నాకు తెలియదు, నైట్ ఏదో షో ఉంది వెళ్దాం రండి అంటే, నేను క్రిస్టియను, నేను సినిమాలకు రాను, కావాలంటే టీవీలో చూస్తా అని చెప్పలేదండి అని చెప్పలేదు. నేను క్రిస్టియన్ని, నేను సినిమాలకు రాననేసరికి ఓహో వచ్చాడరా పరిశుద్ధుడు అని చేసి అప్పటి నుంచి కొంచెం పక్కకు పెట్టేశారంట. మీకు ఇలాంటి సజెషన్స్ వచ్చినప్పుడు చూడ్డానికి అమ్మ లేదు కాబట్టి, చూడ్డానికి నాన్న లేడు కాబట్టి, చూడ్డానికి అన్నా తమ్ములు ఎవరు లేరు కాబట్టి, దేవా ఇదే సరైన సమయం అని భావించి మీరు స్నేహితులతో పాపం చేశారంటే దేవుడు ఉతికి ఆరేస్తాడు, టైడ్ కూడా అవ్వక్కైపోద్ది. మరి జాగ్రత్త, టైడ్ కూడా అవ్వక్కైద్ది. ఈరోజు ఏం చెప్తున్నా అంటే, ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు చెప్పనా? ఎలాంటి వారితో స్నేహం చేయకూడదంటే, మీరు చేస్తున్న తప్పులు ఏవైతున్నాయో వాటిని ఎంకరేజ్ చేసేవారు మీకు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కారు. సో మీరు ఎప్పుడైనా సరే వీడు మంచివాడా కాదా ఒక టెస్ట్ పెట్టాలంటే, మీ స్నేహితులు ఎవరు ఉన్నారనుకోండి, సిగరెట్ తాగదాం అనండి సరదాగా,
నువ్వు కూడా తాగుతావేంట్రా, నువ్వు నీకు భయపడిన రోజులు నా జేబులో పెట్టుకుని దాపెట్టుకున్నాను రా అన్నాడా, కట్ చేసి పడేయండి. అలాంటి వారు వద్దు. యూదా కనబడుతున్నాడు, యూదాతో పాటు ఎవరు కనబడుతున్నారు, హీరా కనబడుతున్నారు. ఇద్దరు ఒక పని మీద వచ్చారు. పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పక్కన దారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు ఎప్పుడు. దేవుడు కూడా చెప్పిన మాట ఏంటి చెప్పండి, నీ దృష్టి ఎప్పుడు ఎదురుగానే ఉండాలి, గమ్యం వైపు ఉండాలి, కానీ కొడికి కానీ చెప్పండి ఎడమకు కానీ మీరు తిరగకూడదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, యూదా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, గొర్రెలు బొచ్చి కత్తిరించడానికి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, జాబ్స్ కోసం వచ్చిన వారు ఉన్నారు, మిర్యాలగూడ నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఉన్నారు, తర్వాత జగ్గంపేట, మీ ఊరేంటండి, జంగారెడ్డిగూడెం, ఆ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు, ఏలూరు, తర్వాత రాజమండ్రి, ఈ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. మీరు మీ ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వచ్చారు చెప్పండి, దేనికి వచ్చారు, సరదాగానా, ఇంట్లో డబ్బులు ఎక్కువైపోయి హాస్టల్ వాళ్ళని పోషించడానికి వచ్చారా, లేదా కోచింగ్ వాళ్ళని పోషించడానికి వచ్చారా, లేదా ఒక పర్పస్ మీద మీరు వచ్చారు. ఈ పర్పస్ మీద మీరు వచ్చినప్పుడు ఆ పర్పస్ని మాత్రమే మీరు మీట్ చేయాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వద్దు ప్లీజ్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్న మీ స్నేహితులు ఉంటారు, వారి మాటలు దయచేసి నమ్మొద్దు, వారి మాటలు దయచేసి వారిని ఫాలో అవ్వకూడదు. సంఘానికి ఏం వెళ్తావు అంటారు వాళ్ళు, లేదా ఏమొద్దులే క్రిస్టియన్స్ మాత్రం సినిమాలు చూడట్లేదా, వీడు క్రిస్టియనే అని చూపిస్తారు లైవ్ ఎగ్జాంపుల్గా. క్రిస్టియన్స్ మాత్రం తాగట్లేదా, వాడు క్రిస్టియనే అని చెప్తారు, లైవ్ ప్రూఫ్స్ చూపించి చెప్తారు. అయినప్పటికీ నేను చెప్తున్నా అండి, హీరా లాంటి స్నేహితులు మీకున్నంత మాత్రాన యూదాలా మీరు నీతిని మానకండి. వెళ్తున్న పనిని వదిలిపెట్టి వెళ్ళకూడని పనిలోనికి మీరు దయచేసి దిక్కండి. ఎందుకంటే సిటీ హ్యాస్ మెనీ అట్రాక్షన్స్, సిటీ హ్యాస్ మెనీ డైవర్షన్స్, సిటీ హ్యాస్ మెనీ డిస్ట్రక్షన్స్. అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సిటీలో చాలా 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 డిస్ట్రక్షన్స్ ఉన్నాయి, చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా 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 యూటర్న్స్ తిప్పేస్తుంది. స్ట్రైట్గా వెళ్తున్న నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తానికి యూటర్న్ తిప్పేసే కల్చర్ సిటీలో కనబడుతున్నప్పుడు మీ డ్రెస్సింగ్ కానీ, మీ టాకింగ్ కానీ, మీ వే ఆఫ్ స్టైల్ కానీ ప్రతిదీ దేవుడు ఇంకా ఎంతగా చెప్పాడంటే, నువ్వు భోజనము చేసిన ఆఖరికి చెప్పండి పానము చేసిన దేవుని మహిమార్థమై నువ్వు చెయ్యాలి. ఇలా చెయ్యకుండా నిన్ను తప్పిస్తున్న స్నేహితులు ఎవరో తెలుసుకో. నీకు తోడుగా ఉంటున్న హీరాలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి సైలెంట్గా సైడ్ అయిపోండి. దయచేసి యూదాగా మీరుంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వచ్చిన పర్పస్ కాకుండా వేరే పర్పస్ వైపు మీరు చూడకండి. నీ పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కన్ను వేయకండి. అండ్ ఇంకోటి, నీ పక్కన ఉన్నోడు నో చెప్పలేదు కాబట్టి, నీ పక్కన ఉన్నోడు తప్పు అని చెప్పలేదు కాబట్టి నీతిని వదిలిపెట్టే ప్రక్రియను, నీతిని వదిలిపెట్టే ఆ సాహసాన్ని మీరు చేయకండి. నాకు నా స్నేహితుడు తోడున్నాడన్న ధైర్యముతో దయచేసి వ్యభిచారికున్న ధైర్యం లాంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉండకండి. ఏ పాపమైనా అది ఆజ్ఞాతిక్రమమే, ఆజ్ఞాతిక్రమం ఏదైనా పాపమే, పాపం వలన వచ్చేది ఏం చెప్పండి, జీతము మరణమే. సో ఆ మరణం పొందకుండా ఉండడానికి యేసుప్రభు వారు సిలువలో మరణం పొందారు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరితో మాట్లాడుతున్నా, ఇఫ్ యు ఆర్ యూదా, మీరు యూదాలు అయితే సిటీకి ఒక పర్పస్ మీద వచ్చారు. మీరు ఆ పర్పస్ని దయచేసి మర్చిపోకండి. ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గూర్చి తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఇంట్లో ఉన్న లేదా మీ ఊరిలో ఉన్న మీ బంధువులు మిమ్మును గూర్చి తలదించుకునే పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి మీరు తీసుకొని వచ్చారంటే యు ఆర్ నాట్ ఎ గుడ్ సన్, యు ఆర్ నాట్ ఎ గుడ్ డాటర్. సో మీరు ఎప్పుడైతే గుడ్ సన్ కాలేదో, గుడ్ డాటర్ కాలేదో, మీరు క్రిస్టియన్ కూడా అయ్యే అవకాశం కూడా లేదు. సో దేవుడు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏం చెప్పనా, యు హ్యావ్ ఎ పర్పస్, యు ఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. సో ఆ పర్పస్ని వదిలిపెట్టేసి వేరే దాని వైపు కన్ను పెట్టకండి, వేరే వాటి మీద ఆలోచన పెట్టకండి, వేరే వాటి మీద ధ్యాస పెట్టకండి. మన పనేదో అది చూసుకొని వెళ్ళిపోదాం, మన పనేదో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి దాన్ని చూసుకొని వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన ఈవులను, కావాల్సిన తలంపులను, కావాల్సిన పనులను దేవుడు సమయానుకూలంగా మనకిచ్చుటలో ఆయన దిట్ట. మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే మీకు మంచి పార్ట్నర్స్ని దేవుడు ఇస్తాడు. మన జీవితాలను ఆయన చేతిలో పెడితే మీ లైఫ్లో రావాల్సిన వారిని సరైన టైంలో ఆయన తీసుకొని వస్తాడు తప్ప మీరు దయచేసి మీ అంతటా మీరుగా ఓన్ జడ్జిమెంట్కి వెళ్ళకండి, ఓన్ సెలక్షన్కి వెళ్ళకండి. దయచేసి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తిరిగే పని మాత్రం పెట్టుకోకండి. ఈరోజు మనం చూసిన ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరు? యూదా అండ్ హీరా. దీన్ని బట్టి సంఘం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదాని బట్టి ఒకటి నేర్చుకోవాలి. ఏంటి? పర్పస్ని కాకుండా పక్కన వేరే వ్యాపారాలు పెట్టకూడదు. సెకండ్ థింగ్ ఏంటి? హీరాను బట్టి, హీరా లాంటి స్నేహితులు ఉన్నంత మాత్రాన, అతను తప్పని చెప్పకపోయినంత మాత్రాన, అతను మనకు ఎంకరేజ్ చేసినంత మాత్రాన, దయచేసి ఫ్రెండ్స్ని బట్టి వారు ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని దయచేసి వారిని బట్టి మీరు ముందుకెళ్ళకండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అన్నిటికంటే డేంజర్ అని నేను చెప్తున్నా.
ఒక్కడు మంచోడు ఉండడు. అవసరం తీరిపోయిన తర్వాత తెలుగులో ఒక సామెత ఉంటుంది చూసారా, ఓడ ఎక్కేంతవరకేమో ఓడమల్లన్న అంటారంట, ఓడ దిగేసిన తర్వాత పోరా బోడమల్లన్న అంటారంట. సీరియస్లీ అండి, ఫ్రెండ్స్ని నమ్మొద్దు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు మీకా గ్రంథంలో చెప్పిన మాట. స్నేహితులను నమ్మొద్దు, ముఖ్య స్నేహితులను మీరు నమ్ముకొనవద్దు అన్నాడు. ఈ రోజుల్లో ఏమైపోతుందో నాకు తెలియదు, కానీ చాలామంది అండి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అమ్మా నాన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, చర్చ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. వారు ఇచ్చే రాంగ్ సజెషన్స్లోనికి వెళ్ళిపోతున్నారు, వారు చూపించే రాంగ్ పాత్లోనికి వెళ్ళిపోతున్నారు, వారు చూపించే రాంగ్ డైరెక్షన్లోనికి వెళ్ళిపోతున్నారు. అనవసరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ మాటలు విని తాగుడు స్టార్ట్ చేసిన వారు ఎంతమంది లేరు? ఫ్రెండ్స్ మాట విని సిగరెట్ స్టార్ట్ చేసిన వారు ఎంతమంది లేరు? ఫ్రెండ్స్ మాట విని భర్తకు విరోధంగా తిరుగుతున్న వారు ఎంతమంది లేరు? ఫ్రెండ్స్ వల్లే కదా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఫ్రెండ్స్ వల్లే కదా జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాంటిది ఫ్రెండ్స్ అనే దేవుని కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ నువ్వు పెడుతున్నావంటే నాశనాన్ని నీ చేత్తో నువ్వు కొనుక్కుంటున్నావు. అర్థం చేసుకో. ఎందుకంటే నేను చాలామందిని చూశానంటే, నాకు వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కడు ఫ్రెండే ఒకప్పుడు. సీరియస్లీ, చాలా ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు మనల్ని, చాలా ఈజీగా మోసం చేస్తారు మనల్ని, చాలా ఈజీగా బాధ పెడతారు మనల్ని, చాలా ఈజీగా. మనం వాళ్ళకి చూపించే ఎఫర్ట్స్ చాలా ఉంటాయి, కనీసం ఇంత ఎఫర్ట్ కూడా మన పట్ల పెట్టరు. మనం వారికి ఇచ్చే కేర్ అండ్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది, కనీసం అది ఇంత కూడా వాళ్ళకి గుర్తుండదు. మనం వాళ్ళకి చూపించే లవ్ అండ్ రెస్పెక్ట్ చాలా ఉంటుంది, కనీసం ఇంత కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండకపోగా, వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా దొరకగానే, కొంచెం ఫినాన్షియల్గా నేను వీడితో కంటే వాడితో ఉంటే నేను ఇంకా బెటర్గా ఉంటానని అనుకోగానే మనల్ని వాళ్ళ దగ్గర బ్యాడ్ చేసి వాళ్ళ దగ్గర అయిపోయి చాలా రాజకీయాలు చేస్తారండి ఫ్రెండ్స్. దయచేసి ఫ్రెండ్షిప్ మీద దయచేసి ఆధారపడకండి. చాలా మోసాలు చేస్తారు. ఆ మోసాలు తట్టుకోవడానికి గుండె కూడా షేక్ అయిపోద్ది, తట్టుకోలేరు. సీరియస్గా చెప్తున్నాను, తట్టుకోలేరు. సూయిసైడల్ థాట్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదండి ఫ్రెండ్స్ మోసాలు చేస్తే. చాలా భయంకరలు ఉంటారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు కదా అని లిమిట్స్ దాటారంటే నిన్ను లిమిట్స్ దాటేలా చేసి వాడి సైడ్ అయిపోయి ఆ కాన్సిక్వెన్సెస్ నీ మీదకి నెట్టేయడానికి వాడి ప్లాన్ ఉంటుంది. దయచేసి ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి. హీరా లాంటి స్నేహితులతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా? నేను చేస్తున్న తప్పును తప్పు అని చెప్పని వాడు నాకు స్నేహితుడు కాదు. సీరియస్లీ, అది నాకైనా మీకైనా ఎవరికైనా అదే లెక్క. ఎందుకంటే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడంట? లెక్క లేనని ముద్దులు పెడతాడు. ఇప్పుడు ఈ హీరా కనీసం ఒక్క మాట ఏం చెప్పాడు? తప్పని చెప్పాడా? ఆ రోజు హీరా గనక తప్పు అని చెప్పుంటే ఈనాడు అనేక మంది మతోన్మాదులు బైబిల్ని తప్పు పట్టడానికి అవకాశం ఈ చాప్టర్లో ఉండకపోయేది. చాలామంది మతోన్మాదులు ఆ సందర్భాలు వదిలి పక్కకు పెట్టినా, అందులో ఉన్న నీతిని పక్కకు పెట్టినా, వాటి గురించి వాళ్ళు ఆలోచించారు కాబట్టి పక్కకు పెడితే, డైరెక్ట్ సెన్స్లో చూస్తే మామ అండ్ కోడలు బంధం వాళ్ళిద్దరిది. ఎవరిది? యూదాది, తామార్ది కదా. ఈ మామ కోడలు బంధాన్ని పట్టుకొని ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత నీచంగా బైబిల్ గురించి మాట్లాడుతున్నారో తెలిసిందే మనందరికీ. ఎందుకు ఈ ఆప్షన్ వచ్చింది? ఎందుకు ఆ ఛాన్స్ వచ్చింది? ఎందుకు వాళ్ళకంత ఆప్షన్ వచ్చిందంటే హీరా అనే ఒక దరిద్రమైన స్నేహితుని వల్ల. ఆ రోజు నిలబెట్టే ఇలాంటి చేయొద్దు. ఫ్రెండ్ అయినంత మాత్రాన ఏది పడితే సపోర్ట్ చేస్తా అనుకోకు. ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు చేసేయని రైట్ అంట అనుకోకు. లేదు, నేను ఫ్రెండ్ అంటే ఎవరంటే నీవు చేసే తప్పుల నుండి నేను బయటికి లాగేవాడిని అని చెప్పుంటేనా ఈరోజు కరుణాకర్ సుగ్గున గారికి పని ఉండకపోయేది, ఈరోజు రాధా మనోహర్ దాస్ గారికి పని ఉండకపోయేది కదా. సో నేను కోరేది ఏంటంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఏదైనా తప్పు చేసినప్పుడు దయచేసి ఎంకరేజ్ చేయకండి. నేను చెప్తున్నాను, చాలామంది ఈజీగా సినిమా డైలాగులు మాట్లాడేస్తూ ఉంటారు. అప్పట్లో ఏదో మూవీ వచ్చింది, దేవుడా అని ఒక డైలాగ్ ఒకటి వచ్చేది, దాన్ని వేరే యాంగిల్లో చెప్పేవాళ్ళు. ఆ మూవీ రిలీజ్ అయ్యగానే ప్రతి దానికి ఇంకా అదే ఆ డైలాగ్ చాలామంది వాడేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏదో మూవీ వచ్చింది, ఇట్లా అంటున్నారు అందరూ. ఎప్పుడైనా నీ బ్రదర్స్ కానీ నీ సిస్టర్స్ కానీ ఎప్పుడైనా ఇలా మాట్లాడుతూ బ్రహ్మానందం గారి డైలాగ్స్ కానీ చిరంజీవి గారి డైలాగ్స్ కానీ ఇలాంటివి వాడుతున్నారు అనుకోండి, అమ్మా, చెల్లి, అక్క, ఇది మనకు తగదు అని చెప్పండి. బ్రదర్స్, ఇవి మనకు తగవు అని చెప్పండి. కొందరు పాడుతూ సినిమా పాటలు పాడేస్తారు. లేరా క్రిస్టియన్స్ అంతా ఆనిముత్యాలు అనుకోకండి. ఆ ఆనిముత్యాలు అయితే ఈ పాటికి ఎప్పుడో భూలోకమే స్వర్గలోకంలో ఉండేది, పరలోకంలో ఉండేది కదా. కానీ క్రిస్టియన్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు ఉంటారు. నేను దినాన్ని చెప్పాను కదా, ఒకవేళ ఆయన చెడ్డవారి మీద వర్షం కురిపించకూడదు అంటే సంఘాల్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత చాలా మీద వర్షాలు కురవు. వర్షం పడుతూనే ఉంటుంది కానీ మన మీద పడదు. ఎందుకు? మనం చెడ్డవాళ్ళం అయి ఉంటాం కాబట్టి. సో నేను ఒకటే కోరుతున్నానండి, హీరా యూదా లాంటి ఫ్రెండ్షిప్ మనకు వద్దండి.
మనం ఫ్రెండ్స్గా ఉందాం. ఎలాంటి ఫ్రెండ్స్ చెప్పనా? నా తప్పులను మీరు సరిచేసే ఫ్రెండ్స్గా, మీ తప్పులను నేను సరిచేసే ఫ్రెండ్స్గా. ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు మనం ఏం చేయాలంట? కొందరినైనా ఏం చేయాలి? సో నేను సంఘానికి వచ్చి మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనోభామర్దులని ఈ మధ్యకాలంలో వస్తున్నాయంట. దయచేసి అవి ఎక్కడైనా పెట్టేసి రండి, లేదా బయట వదిలిపెట్టేసి రండి, లేదా ఎక్కడ నువ్వు వదిలేసి డ్రైనేజ్లో పడేసి రండి. సంఘానికి వచ్చి నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇంకా దెబ్బతింటే జాగ్రత్త. ఇక్కడికి వచ్చి నన్ను ఇంప్రెస్ చేసే మెసేజ్ చెప్పండి, చెప్పం మేము. నన్ను ప్యాంపర్ చేసే మెసేజ్ చెప్పండి, చెప్పం మేము. తప్పును తప్పు అని చెప్తాం. అది ఎంత స్నేహితులైనా సరే తప్పు అయితే తప్పే, ఎంత శత్రువైనా సరే అతను మంచి చేస్తే చెప్పండి మంచే అంటాం. అది మెచ్యూరిటీ అంటే. శత్రువు మంచి చేసినా మంచి అనాలి, మంచోడు మన స్నేహితుడు చెడు చేసినా చెడు అనగలిగిన మెచ్యూరిటీ మనకు రావాలి. సో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు వన్స్ స్కాన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ అండి. వన్స్ స్కాన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్, హౌ గుడ్ అ ఫ్రెండ్ యు ఆర్. మీరు ఎంత గొప్ప ఫ్రెండ్గా ఉన్నారనేది ఒకసారి మిమ్మల్ని కూడా ఒకసారి స్కాన్ చేసుకోండి. ఎందుకంటే మనం అందరి గురించి అనుకుంటాం, కానీ దేవుడు ఫస్ట్ చెప్పిన మాట చెప్పండి, నన్ను నేను స్కాన్ చేసుకోవాలి. చాలామంది జనరల్లీ మేము మీటింగ్స్కి వెళ్తా ఉన్నప్పుడు బాగా రష్ ఉంటుంది, బాగా ట్రైన్స్, ఏదో అక్టోబర్లో కానీ సంక్రాంతి సీజన్లో కానీ, లేదా హాలిడేస్ లైన్గా 3-4 డేస్ హాలిడేస్ వచ్చినాయనుకోండి, బాగా రష్ ఉన్నప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కొందరు అంటారు, ఏం పని లేదా వీళ్ళకి, ఎప్పుడు ఈ బస్సులో తిరుగుతారు, ట్రైన్లో తిరుగుతారు, ఇంట్లో కూర్చోవచ్చు కదా, మనం హ్యాపీగా కూర్చొని వెళ్దాము అనేవాళ్ళు నాతో వచ్చేవాళ్ళు. అప్పుడు నేను అంటాను, వాళ్ళు కూడా సేమ్ మన గురించి అదే అనుకుంటారు. వీడికి ఏం పని లేదా, వీటితో పాటు వీడు కెమెరా వేసుకొని వచ్చాడు, లగేజ్ వేసుకొని వచ్చాడు, నిలబడడానికి చోట్లేదంటే. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, ఎదుటివాడిని అనే ముందు చెప్పాలి ఏం చేయాలి? మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు తర్వాత సంగతి, అసలు నువ్వు ఎలాంటి ఫ్రెండ్వి? నీ ఫ్రెండ్ తప్పిదం చేస్తుంటే, నీ ఫ్రెండ్ ఒకవేళ నీ ముందు దారి తప్పుతుంటే చూసి ఆనందించేవాడిగా ఉంటున్నావా, ఆనందించే దానిగా ఉంటున్నావా? కొన్ని మాటలు అంటే ఎడ్వర్డ్ విలియం గారు చెప్తేనే బాగుంటాయండి. ఆయన ఒక మాట అంటాడు, ఏమంటారు చెప్పనా? ఒకవేళ నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి లోకానుసారిగా ప్రవర్తిస్తే నువ్వు పనికి మాలినోడే అన్నాడు ఒకసారి. నిజమే, వాడు మన దగ్గరకు వచ్చి లోకానుసారిగా ప్రవర్తిస్తున్నాడంటే వాడికి ఉన్న ధీమా ఏం చెప్పనా, వీడు కూడా మనోడే అని, వీడు కూడా మనోడే అని. కలెక్టర్ ముందు ఇష్టానుసారం కూర్చుంటాడా? ఎందుకు? కలెక్టర్ వేరు, నేను వేరని తెలుసు కాబట్టి. అదే సేమ్ స్థాయి అనుకోండి, ఏం చేస్తారు? సేమ్ లెవెల్లో టాక్స్ ఉంటాయి, సేమ్ లెవెల్లో యాక్ట్స్ ఉంటాయి కదా. వాడు మన దగ్గరకు వచ్చి లోకానుసారంగా మాట్లాడి మన దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎప్పుడు వాడిని ఖండించలేదేమో. ఒకసారి ఖండించి చూడు, వీటితో ఎందుకు లేరా అనుకో, నీ దగ్గర మౌనంగా ఉంటారు. వీటితో ఎందుకు లేరా, మీ దగ్గర హ్యాపీగా వాడు ఉండాల్సిన లిమిట్స్లో ఉంటారు. అలా ఉండండి దయచేసి. ఈరోజు మనం చూసిన ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి గట్టిగా? యూదా అండ్ హీరా. సో దీన్ని బట్టి దేవుడు మీకు చెప్తున్నాడు, దయచేసి పర్పస్ని మర్చిపోకండి. తర్వాత మీ ఫ్రెండ్స్ తప్పుదం చేస్తున్నప్పుడు దయచేసి మౌనంగా ఉండకండి. అలా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చాలాసార్లు చూపించినట్లున్నాను, అండ్ చాలామంది కొత్తవారు కూడా ఉన్నారు కాబట్టి ఓపెన్ చేయండి. లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని ఓపెన్ చేయండి. లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 19:17 చదవండి ఎవరైనా. నీ హృదయములో, అందరు గట్టిగా చదవండి, నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. నీ పొరుగువాని పాపము, కొంచెం గట్టిగా, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. అంటే ఇప్పుడు మీరు సినిమా పాటలు పాడరు, ప్రార్థన పరులు ముసుగేసారంటే తీయడానికి 3-4 రోజులు పడుతుంది. అంత గొప్ప ప్రార్థన యోధులు మీరు అనుకోండి. నేను వచ్చి మీ దగ్గర ఇంతకుముందు చెల్లి అన్నింది కదా డైలాగ్, అలాంటి డైలాగులు వాడుతున్నాం అనుకోండి, మీ దగ్గరికి వచ్చి సినిమా పాటలు పాడేస్తున్నాం అనుకోండి, నన్ను మీరు ఖండించట్లా, నన్ను మీరు గద్దించట్లా. నేను సిగరెట్ తాగుతుంటే అన్న ఇది తప్పు కదా అని మీరు అనట్లా. సో మీరు ఎప్పుడైతే నన్ను సిగరెట్ తాగడం తప్పు అనరో, మీరు తాగకపోయినా మీరు కూడా ఏం చెప్పండి, సిగరెట్ తాగిన వాళ్ళు. ఎందుకంటే నీ పొరుగువాని పాపం నీ మీదకి ఎప్పుడు వస్తుందంట? నన్ను గద్దించకపోతే, నేను తాగుబోతునైతే నన్ను గద్దించిన చెల్లి కూడా చెప్పండి తాగుబోతే, నేను ఇప్పుడు తాకినన్నా అంటే నువ్వు తాగపోయినా చెప్పండి, నన్ను గద్దించలా, నా స్నేహితునిగా, నా స్నేహితురాలిగా, నా స్పిరిచువల్ సిస్టర్గా, నా స్పిరిచువల్ బ్రదర్గా మీరు చేయాల్సిందేంటి? పడిపోతున్న నన్ను అక్కడ నుంచి పైకి లేవనెత్తాలి. గద్దించడం అంటే బీప్ సౌండ్లు వేసేసి బూతులు తిట్టడం కాదు. ఈ తప్పన్నా, ఈ తప్పు తమ్ముడు, ఈ తప్పు చెల్లి, తప్పక్క చెప్పడం. సో డియర్ చర్చ్, ఈ రోజు నుంచి దయచేసి ఎవరిని చెడులో ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా సినిమా డైలాగులు మాట్లాడారా మీ ఎదుట,
ఆపించేయండి. ఎవరైనా సినిమా పాటలు పాడుతున్నారా మీ ఎదుట, బ్రదర్ వద్దండి, ఇంతవరకు ఏదో జరిగిపోయింది ఇక నుండి వద్దండి అని చెప్దాం. లేదా ఎవరైనా కొంచెం దారి తప్పి మాట్లాడుతున్నారా, అది మాటల్లో కానీ చేతల్లో కానీ ఏదైనా, ఏమండి వద్దండి, వద్దు ఇక నుంచి నేను ఇలా చేయనండి. అదేంటి ఇంతవరకు హీరాలా బాగానే ఉన్నా అంటే, ఈ రోజు నుంచి నేను హీరా కాదండి జీరా అండి అని చెప్పండి. జీరా మంచిది కదా హెల్త్కి, అందుకే మన స్పిరిచువల్ హెల్త్కి నేను మంచి చేద్దాం అనుకుంటానండి. నేను తప్పు చేస్తే మీరు చెప్పండి, మీరు తప్పు చేస్తే నేను చెప్తా, మీరు చేస్తే నేను చెప్తాను, కానీ నేను చేస్తే మాత్రం మీరు చెప్పొద్దు, నేను ఒప్పుకోను అనకండి. ఓకే, సో మీకు ఉండాల్సిన మెచ్యూరిటీ ఏంటంటే, దయచేసి ఎవరిని కూడా తప్పులో ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా ఎంకరేజ్ చేసినా మీరు తప్పు చేయకండి. ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డేలో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పేర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి గట్టిగా, యూదా అండ్ హీరా. ఈ సందర్భంలో ఒక మాటను చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోయే ముందుగా ఈ సందర్భంలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం, నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ. ప్రాణ స్నేహితుడు అంటే ఇంగ్లీష్లో స్టైలిష్ వర్డ్ ఉంటుంది ఒకటి, ఏంటది, బెస్ట్ ఫ్రెండ్. ఈ మధ్యకాలంలో మావా బ్రో అంట ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మీ మావ అంటారా, మీ బ్రో అంటారా, మీ బావ అంటారా, మీ బా అంటారా, లేదా ఇంకేమన్నా అనుకోండి, నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా ఉండిన, అది ఆన్లైన్ ఫ్రెండ్ అయినా ఆఫ్లైన్ ఫ్రెండ్ అయినా, కలీగ్ అయినా లేదా చర్చ్ మేట్ అయినా, ఎవరైనా సరే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా సరే, నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగుని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల నీవు వాటిని ఏం చేయొద్దంట, ఫాలో అవ్వకూడదు. వాళ్ళ మాటకు లోబడకూడదు, వాళ్ళని నువ్వు ఫాలో అవ్వకూడదు. ఓకే మావా అని చెప్పకూడదు. అంటే నువ్వు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, దేవునికి నచ్చంది వారు. ఎప్పుడైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి, ఫోన్ చేయగానే ఎరా లౌడ్ స్పీకర్ ఆన్లో ఉందా అని అడుగుతారు. ఎందుకు, ఇటు సీక్రెట్లు మాట్లాడాలి కాబట్టి. అందుకే దేవుడు కూడా చెప్పిన మాట చూడండి, రహస్యముగా నేను ప్రేరేపిస్తారు. వాళ్ళు అందరి ముందు ప్రేరేపించారు బెస్ట్ ఫ్రెండ్లు. అందుకే చాలామంది చూడండి, బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టడానికి అంత సాహసించారు. ఇళ్లలో మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడండి, ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు, అది బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడేటప్పుడు. మన గాలి తీసేది ఎవరు చెప్పనా, వాళ్ళే. మళ్ళీ చెడగొట్టేది ఎవరు చెప్పనా, వాళ్ళే. అందరిలో 100 మందిలో నిలబడిన తర్వాత మన గాలి తీసేసి పంచర్కి మళ్ళీ పంచర్ వేయడానికి కూడా పనికి రాకుండా మన ట్యూబ్ అంతా పేల్చేసి టైర్ అంతా చీల్ చేసేది ఎవరంటే చెప్పండి, మన బెస్ట్ ఫ్రెండ్స్. రహస్యంగా తీసుకొని వస్తారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని. ఎరా ఇది చేద్దామా అంటారు, అది చేద్దామా అనకండి. మీరు యూదా అయితే, నీ ఫ్రెండ్ హీరా అయితే, అతన్ని ఎంకరేజ్ చేసినంత మాత్రాన తప్పిదం చేయకండి. లేదా అతను నో చెప్పలేదు కదా, ఏమనలేదు కదా అని నీ పర్పస్ని వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళకండి. నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా దేవునికి విరోధమైన పని చేద్దాం అన్నప్పుడు, సంఘానికి వద్దులే ఈరోజు బయటికి వెళ్దాం, ప్రేయర్కి వద్దులే ఈరోజు బయటికి వెళ్దాం, లేదా బైబిల్ ఏం చదువుతాలే ఇదిగో మనం కలిసి బయట తిరిగేద్దాం, లేదా ప్రార్థన చేస్తావులే అందరం కలిసి చిట్ చాట్ చేసుకుందాం, ఇలాంటి దయచేసి వద్దు. అలాంటి ఫ్రెండ్స్ వద్దంటున్నానా, ఫ్రెండ్స్ ఉండాలి. ఎంతలో ఉండాలి, ఏదైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలండి. పసుపు మంచిదని కూరలో కేజీ పసుపు వేస్తే ఏం చేస్తుంది, ఏమవుద్ది. ఏదైనా సరే ఎంత మంచి అయినా, ట్యాబ్లెట్ మంచిదని పారాసిటమాల్ ఒక షీట్ అంతా తినేయండి, ఏమవుతారు. ఇంక తర్వాత పరదేశులము ప్రియులారామన బ్యానర్ కొట్టించేసి అందరూ నలుగురు ఒకవైపు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు. మంచిదే, ఏదైనా మంచిదైనంత మాత్రం లిమిట్ దాటి తీసుకోకూడదు. ఏదైనా లిమిట్లో ఉండాలి, ఫ్రెండ్స్ అయినా సరే. ఓకే, ఫ్రెండ్స్ అయినా సరే. సో ఎవరైనా మీకు గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే, బాయ్స్ అయినా ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు, కానీ గర్ల్స్ అమ్మ మీరు జాగ్రత్త తల్లి. ఈ మధ్యకాలంలో చాలా తెంగరోళ్ళు ఎక్కువ అవుతున్నారు. మెయిన్గా అందరు కాదు కానీ కొందరు మీకు ఇచ్చే సజెషన్స్ రాంగ్ సజెషన్స్ ఉంటాయి. మీకు ఒక మాట చెప్పనండి, కాలేజ్లో టాక్స్ ఏంటి తెలుసా, ఇంటర్ అయిపోయిన తర్వాత ఓపెన్గా చెప్తున్నా, ఇంటర్ కాలేజ్లో టాక్స్ ఏంటి తెలుసా, నేను ఒకసారి లైవ్గా చూశాను, లైవ్గా విన్నాను కూడా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగారు. ఏంటి అమ్మాయిల మధ్య టాక్ ఇది, లేరే అనింది. నీకు లేకపోతే నేను ఏదో అనుకుంటారే అని సజెషన్. అంటే ఇప్పుడు ఏంటి, అంటే ఇప్పుడు నేను లవ్ చేయకపోతే నన్ను తేడాగా చూస్తారనమాట, అంటే ఇప్పుడు అర్జెంటుగా నేను లవ్ చేయాలన్నమాట, అంటే అంతేనంటావా అనింది. మరి ఏం చేయాలి, మరి నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు సెట్ చేయమంటావా అనింది. అలాంటి దయచేసి వాటి జోలికి వెళ్ళకండి.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా ఉన్నది. నరేష్ బ్రదర్ చెప్తా ఉన్నారు, మొన్న తమ్ముడు ఎవరా హశ్వంత్ బర్త్డే రోజు మీటింగ్కి వెళ్తా ఉంటే నేను మంచి స్లీప్లోకి వెళ్ళిపోయాను, నిద్రలోకి వెళ్ళిపోయాను. మనోడు సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాడు, నేను నల్గొండలో ట్రైన్ ఎక్కాను. మా ఇద్దరుగానే ఒక పేరు కూర్చున్నారు, చాలా సాఫీగా. మా చాలా డల్గా జరుగుతుంది ప్రయాణం, వాళ్ళది చాలా జాలీగా జరుగుతుంది ప్రయాణం, చాలా జాలీగా జరుగుతుంది ప్రయాణం. విచిత్రం ఏంటనుకున్నారు, ఎక్కించినోడొకడు ఎక్కినోడొకడు. అక్కడ ట్రైన్ ఎక్కించేందుకు ఒకడు, ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకోడు. వీడు అనుకుంటున్నాడు నేనే బేబీ అని, వాడనుకున్నాడు నేను బేబీని అని. కానీ ఇద్దరిని బక్కరా చేస్తున్న ఈ బేబీ అనే విషయం ఆ బేబీలు ఇద్దరికి తెలియదు. సో ఇలాంటి సజెషన్లు ఇస్తారు. దయచేసి అలాంటి హీరాలను మొత్తానికి తోమి తరిమేయండి దయచేసి, వద్దు. అలాంటి రాంగ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళని, నీ తప్పులను ఖండించని వాళ్ళని, నువ్వు చేస్తున్న తప్పులను ఎంకరేజ్ చేసేవాళ్ళు నీకు స్నేహితులు కానేరరు. దిస్ ఈజ్ బైబిల్ ఫార్ములా. సో నీ తప్పులను ఖండించే వాడితో నేను ఉండు, అలాంటి స్నేహమే మంచిది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇక సెకండ్ థింగ్ ఏంటో చూద్దాం. Judges 14, జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకుని అతని చెలికానికి ఇయ్యబడెను. వా, ఏం ఫ్రెండ్షిప్ అండి అసలు. అక్కడ ఒక ఫ్రెండు, ఇక్కడ ఒక ఫ్రెండు. అక్కడ ఫ్రెండ్ ఎవరు? యూదా, హీరా. ఇక్కడ ఫ్రెండ్ ఎవరు? శాంసన్ ఇంకొక అతను. ఎప్పుడు కూడా తిప్పుకుంటున్నాడు. ఎరా ఈ అమ్మాయి నాతో చాటింగ్ ఎలా చేసింది చూసావా అని చూపించేవాడు. ఎరా ఈ అమ్మాయి ఫోటో చూసావా అని చూపించేవాడు. అలా చూసి తిరిగి మామూలుగా పరిచయాలు ఉంటాయి కదా, ఇప్పుడు పక్కన ఉన్నోడితో హాయ్ అన్న బాయ్ అన్న ఇలాంటి పరిచయాలు ఉంటాయి కదా. చూశాడు ఉన్నాడు. శాంసన్కి కోపం వచ్చింది, అలిగేసి దూరం వెళ్ళిపోగానే ఆ మామగారు వెంటనే ఒక ప్రపోజల్ పెట్టారు. ఏమని? మా అల్లుడు వెళ్ళిపోయాడుగా, నువ్వు చేసుకుంటావు అంటే, అరే మా ఫ్రెండ్ భార్య అంటే నాకు చెల్లితో సమానం అని చెప్పాల్సింది పోయి వచ్చిందే అవకాశం, చేసుకుంటాను మావా అన్నాడు. ఏం ఫ్రెండ్ అండి ఇది? కూడా పక్క నుండి గోతులు తవ్వే ఫ్రెండ్. ఇది కాదు అసలు దరిద్రం. ఇంకా అసలైన దరిద్రం ఏం చెప్పనా? 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. 15వ అధ్యాయం 2వ వచనం. ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని. అంటే ఆమెను స్నేహితునికి ఇచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. అలిగాడు, వెళ్ళిపోయాడు, పెళ్ళైపోయింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏముందిలే నా భార్య, ఏముంది భార్య భర్తల మధ్య అలకలు సహజమే కదా అని వచ్చి పెళ్లి చేసుకుందాం అనేసరికి స్నేహితునికి చెప్పకుండా తనదైన భార్యను పెళ్లి చేసుకోవడం తప్పంటే అది మళ్ళీ దాచి ఏమి ఎరగనట్టు మళ్ళీ తనంతట తాను తెలుసుకునేంత వరకు, తనంతట తాను ఎగ్జామిన్ చేసేంత వరకు ఏమీ తెలియనట్టుగా, ఏమంటారు నోట్లో ఎలిపెట్టిన కొరకనట్టుగా. చూడండి ఎంత అమాయకంగా నటించాడు చూడండి. మళ్ళీ శాంసన్ వచ్చి అడిగేంత వరకు తన స్నేహితుడే తన భార్యకు భర్త అయ్యాడనే విషయం తెలియదు. ఎంత మోసం అండి, ఎంత మోసం. దయచేసి నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు ప్లీజ్. నమ్మిన వాళ్ళని దయచేసి మోసం చేయొద్దు. ఒకవేళ మీరు మోసం చేస్తాను అంటారా, ఆ మోసం తాలూకా టేస్టులన్నీ ప్రపంచంలోని అన్ని టేస్టులు దేవుడు మీకు పరిచయం చేస్తాడు. ఎందుకు? బైబిల్ ఫార్ములా ఏంటి? నీవు చేసినదే నీ నెత్తి మీదకి. మనం జనరల్గా టొమాటో అంటే మనకు ఉండేది ఒక రకమైన టొమాటో మనం చూసేది. ప్రపంచంలో 10,000 రకాల టొమాటోస్ ఉన్నాయి. 10,000 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ టొమాటోస్. 500 రకాల బనానాస్ ఉన్నాయి. మనకు తెలిసింది ఏదో 2-3 రకాలు, పెద్దది ఒకటి చిన్నది, చక్కెరకేలి ఆకేలి ఈకేలి అంటాం తప్ప 500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి. అలా నువ్వు నీ నమ్మిన వాళ్ళను నువ్వు ఒకవేళ మోసం చేసి, నీ స్నేహితులను నువ్వు ఒకవేళ మోసం చేస్తే ప్రపంచంలో ఎన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయో. టొమాటోలకు 10,000, బనానాస్కి 500. మరి మోసాలకి ఎన్ని టేస్ట్లు ఉన్నాయో నాకు తెలియదు. ఖచ్చితంగా అన్ని టేస్ట్లను కూర్చోబెట్టి పెద్ద మండీలో ప్లేట్ ఇస్తారు చూసారా, పెద్ద ప్లేట్, అందులో వేసి మరి తినిపిస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త, వద్దు. నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు, స్నేహితులను అస్సలు మోసం చేయొద్దు, వాళ్ళ దగ్గర ఏది దాచొద్దు, వాళ్ళ లైఫ్లోనికి మనం ఎంటర్ అవ్వకూడదు, వారిదైన స్వాస్థ్యాన్ని మనం లాక్కోకూడదు, వారిదైన వాటి మీద మనం ఎలాంటి పెత్తనాన్ని చెలాయించకూడదు. ఇంకా ఎంత నమ్మకాన్ని సంపాదించాలి చెప్పనా? ఒకవేళ మ్యారేజ్ అయిందనుకోండి, ఆ సాక్ష్యం ఇక్కడున్న ఒకరు పొందారు. మ్యారేజ్ అయిందనుకోండి, మ్యారేజ్ అయిన వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీ ఫ్రెండే ఫోన్ చేసిరా, రే చెల్లి దగ్గర ఉండరా, నేను వచ్చేంతవరకు చెల్లి దగ్గర ఉండరా అనే నమ్మకాన్ని నువ్వు సంపాదించాలి. మన శంకరన్న చెప్తూ మాట్లాడుతూ అంటున్నాడు, ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట, ఆయన
ఫ్రెండ్ అడిగాడంట, రే నేను బయటికి వెళ్తున్నాను, ఊరికి వెళ్ళిపోతున్నాను, ఈరోజు చెల్లి ఒక్కతే ఉంటుంది, భయపడుతుందేమో, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండగలవా అని అడిగాడంట. ఆ నమ్మకం ఉండాలి. అంటే నా స్నేహితుడు నాకు ఎప్పుడు కంచుకోటలో ఉంటాడు తప్ప లోపలుండి తినే పురుగులా ఉండడు అనే ఒక నమ్మకం ఉండాలి. ఎవరితో మీరున్నా సరే మోసం అనేది మీరు చేయకండి. మోసము కానీ కుట్రలు కానీ వద్దు. మనం ఒకరితో ఉన్నామంటే వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. మనం ఒకరి నుంచి బయటకు వచ్చామంటే వారి గురించి చెడుగా మాట్లాడే అవసరం కూడా ఉండకూడదు. అంతే. చెడుగా మాట్లాడే ప్రక్రియ క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. నేను మీతో ఉన్నంత వరకు మీ గురించి నేను చెడుగా మాట్లాడకూడదు. బయటికి వెళ్ళి మాట్లాడమన్నా అంటే కాదు. ఒకసారి వాళ్ళ నుంచి మనం వేరైపోయాం అనుకోండి, చెడుగా మాట్లాడే అవసరం కూడా ఉండకూడదు. అసలు వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. నేను చాలాసార్లు సంఘానికి చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిన వారికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏం చెప్పనా, వాళ్ళ గురించి నేను ఎక్కడ ప్రస్తావించను. వాళ్ళ గురించి ఏ మాట మాట్లాడను. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏమన్నాడు. వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, అందరూ సన్ని ఏమన్నాడు. అందరికి ఛాన్సర్ ఏంటంటే నో 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 నో. ఒక పెద్ద సేవకులు ఉంటారండి, ఆయనకి ఎవరో చెప్పారు, పాపం ఆయనకి ఎవరో చెప్పారు, నీ గురించి ఇలా అంటున్నాడు, నీ డాక్టరెన్స్ ఇలా అంటున్నాడు అనేసరికి ఆయనకి నాకున్న డిస్టెన్స్ అంతా చాలా క్లోజ్గా ఉండేవారు. చాలా పెద్ద సేవకులు వారు, చాలా దూరం అయిపోయాం. ఇప్పటికీ వారితో నేను కలిసి ఉండట్లేదు. అయితే టాక్ ఏంటనుకున్నారు, నేను వారి గురించి చెడ్డగా మాట్లాడానని టాక్లో ఉన్నారు. అప్పుడు నాకు తెలిసిన వారు ఒకసారి మీటింగ్ డేట్స్ అడిగారు. ఇద్దరిని కలిపి డేట్స్ అడిగినప్పుడు నేను అన్నాను, నాది కాదండి ప్రాబ్లం, వాళ్ళని అడగండి, ఫస్ట్ ఆయన అడగండి, నాతో మీటింగ్ ఓకేనా అని ఆ సేవకుని అడగండి. ఎందుకంటే జరిగిన విషయాలు ఇవి, నాకు మీరు ఎంత క్లోజో మీరు ఆయనకు అంత క్లోజ్. సో నేను చెప్తే మీకు ఖచ్చితంగా ఆయన గురించి నేను చెప్పుంటాను. ఇంతవరకు ఇన్నేళ్ళ పరిచయంలో ఆయన గురించి నేను ఎక్కడైనా చెప్పానా అని అడిగాను. లేదన్నా అన్నారు. సో వాళ్ళు ఫోన్ చేశారు, అన్న పలానా అన్నున్నారు కదా, ఆయనతో మీతో చాలా డేస్ అయిందని, చాలా ఇయర్, ఇన్ఫ్యాక్ట్ ఒక 6 years అయిపోయింది వారితో నేను మీటింగ్స్ చేసి కూడా 6-7 years అవుతుంది. 6-7 years అవుతుంది కదన్నా, మీతో మీటింగ్ పెట్టిద్దామంటే వారు కూడా ఇలా అన్నారంటారా అది ఇది అని కొంచెం మాట్లాడారు. లేదన్నా అలా ఎప్పుడు మాట్లాడలేదు మా దగ్గర అనేసరికి అప్పుడు మళ్ళీ కలవలేదు, కానీ పాజిటివ్ ఒపీనియన్స్ ఇద్దరిలో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము నమ్మిన వారిని, మనకు సహాయం చేసిన వారిని ముందు కానీ వెనక కానీ వారిని మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎక్కడ కూడా మోసము చెయ్యని వారిగా ఉండాలి. కానీ సమాజంలో స్నేహితులు అలా లేరు, ఖచ్చితంగా మోసం చేసేవారిగానే ఉన్నారు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. వాళ్ళను కూడా కీప్ ఇన్ దేర్ లిమిట్స్. అలా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఈ ఇద్దరు చెడ్డ స్నేహితులు ఎలాంటి వారు చెప్పండి. ఒక పేరు ఎవరు? ఫస్ట్ పేరు ఎవరు? యూదా, హీరా. సెకండ్ పేరు ఎవరు? ఇప్పుడు మీకు ఎలాంటి పేరు కావాలి చెప్పండి? యూదా, హీరానా, సంసోను వాళ్ళ ఫ్రెండా? ఈ ఇద్దరు వద్దు. అలా మీరు కూడా ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఒకసారి ఒక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. మనందరికీ తెలిసిన ఒక మంచి వ్యక్తి ఇక్కడ మనకు కనబడతాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. దేమా ఎవరిని స్నేహించాడంట చెప్పండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీతో మాట్లాడుతున్నా, మీలో ఎవరైనా లోకాన్ని స్నేహించిన వారు ఉంటే దయచేసి దానికి ఆ ఫ్రెండ్షిప్కి కట్ చేయండి, ఆ బాండ్ని కట్ చేసి పెట్టండి. ఎందుకంటే యు ఆర్ హియర్ దేనికి? ఫ్రెండ్షిప్ చేయడానికి, లోకంతో ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు, దేవునితో మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి ఉన్నారు. దేవునితో మీరు ఆధ్యాత్మికంగా బలపడ్డానికి ఉన్నారు. దేవునితో మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దేవునిలో ఎదగడానికి ఉన్నారు. అలాంటప్పుడు దేమా వల్ల ఎవరైనా లోకంలో ఉన్న ఈ కలర్ఫుల్ లైఫ్ని మీరు స్నేహిస్తున్నారా? కొందరికి బ్యూటీ మీద ఇష్టం ఉంటుంది, అదే తెగ రుద్దేస్తారు గంటలు. అది 3 ఎకరాల మాగాని అనుకుంటారా, 3 అడుగుల దేహం అనుకుంటారా? నాకు అర్థం కాని 3 గంటల రెడీ అవ్వడానికి, 3 గంటల, 2 గంటల, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట మ్యాక్స్ చాలు. ఈ 3 గంటల్లో 3 ఎకరాలు దున్నేయచ్చు. అలాంటి 3 ఎకరాలు మనలాంటి 300 మందిని పాతేయచ్చు. నిజమే. 3 గంటలు తీసుకుంటారా? లోకాన్ని స్నేహించొద్దండి, లోక పోకడలను స్నేహించొద్దు, లోకపు మాటలను స్నేహించొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు లోకాన్ని స్నేహించినా, లోక పోకడలను స్నేహించినా, లేదా లోకంలో ఉన్న ఆ స్టైల్ని, ఆ ఫ్లేవర్ని, దాని మీద మీకు ఆసక్తి ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం
19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యూదారాజుని యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడు నగు యెహూ అతనికి ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను. ఏమని? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు ఏమయ్యావు? లోకము దేవునికి శత్రువా మిత్రుడా? ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఏంటి? తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇవి దేవునికి ఇష్టమైనవా, ఇష్టం లేనివా? దేవుడు స్నేహించేవా, విరుద్ధమైనవా? విరుద్ధమైనవి. వాటిని నువ్వు స్నేహిస్తూ ఉంటే దేవునికి శత్రువైన వాటిని మీరు స్నేహిస్తే ఏం జరుగుద్దంట చూద్దామా? అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చు. సో మీలో ఎవరైనా హీరా వలె లేదా యూదా వలె పర్పస్ని వదిలిపెట్టి పక్కన వేరే పనులు పెట్టుకున్నా, లేదు అంటే హీరా వలె తప్పుదము చేస్తుంటే సైలెంట్గా మీరున్నా, లేదంటే శాంసన్ ఫ్రెండ్ వలె అన్నీ చేసి ఏమి తెలియనట్టు మౌనంగా మోసం చేసినా, లేదా ఈ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, వీటి మీద మీ ఫోకస్, మీ లెన్స్ని ఫోకస్ చేసిన దేవుడు అంటున్నాడు. చూడు మళ్ళీ చదువుదామా. యెహోవా శత్రువునకు స్నేహితుడవైతివి కదా, అందువలన అంటే దేని వలన? నువ్వు దేవునికి నచ్చని దాన్ని నచ్చుతున్నావు కనుక యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. ఆ కోపం మీ మీదకి రాకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? లోకంతోనా, దేవునితోనా? దేవునితో ఉండాలి. ఎందుకు దేవునితో ఉండాలి? దేవునితో ఉంటే వచ్చే ఘనత ఏంటి? దేవునితో మనం స్నేహం చేస్తే వచ్చే ఆ లాభాలు ఏంటి? ఒక్కసారి చూద్దాం. కొన్ని వచనాలను దేవునితో స్నేహం చేసిన వారి గురించి నేను చూపించినే ముగిస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 33వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండు. ఇక చూడండి, మోషేను దేవుడు ఎలా భావించాడంట? ఫ్రెండ్. మోషేకి ఫ్రెండ్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్పేవాడంట? దేవుని పేరు చెప్పేవాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండ్కి మోషేకి వచ్చిన ఆధిక్యత ఏం తెలుసా? చాలామంది అంటారు కనాన్ను చూడలేదు. కనాన్ ఎవరికి కావాలి? ఏసైని చూశాడు ఆయన. కనాన్లోనికి వెళ్ళలేదు. కనాన్కి ఏంటి? యేసయ్య యెరూషలేములో ఏం చేయాలో ప్రోగ్రాం రచించి చెప్పింది ఎవరు? మోషే. ప్రోగ్రామ్ షీట్ తెచ్చింది ఎవరు? నువ్వు యెరూషలేములో ఏమేం చేయాలో నేను చెప్తున్నానయ్యా, ఇదిగో నీ స్కెడ్యూల్ ఇది. ఒక కలెక్టర్కి, ఒక సీఎంకి పిఏ ఎలా అయితే అందిస్తాడో, సార్ ఈరోజు మీ స్కెడ్యూల్ అంతా ఇది అని యేసయ్యకి వచ్చి యేసయ్యతో మాట్లాడి యేసుప్రభువుని డైరెక్ట్గా ముఖాముఖిగా చూశాడు. ఎంత ఆధిక్యత! కనాన్ ఎవరికి కావాలి? బోడే ఎవరికి కావాలండి? ఈ లోకపు ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? దేవుడే ఉన్నప్పుడు ఆ లోకపు ఆశీర్వాదాలతో పని ఏమైనా ఉందా? అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 100% లేకపోయినా ఒకటే. మోషే దేవుణ్ణి స్నేహించినందుకు దేవుడు మోషేకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పనా? చనిపోయిన తర్వాత కూడా తిరిగి భూమి మీదకి రప్పించి అనేక మంది ప్రవక్తలు మీరు చూచుచున్న వాటిని చూడలేకపోయి, వినుచున్న వాటిని వినలేకపోయి, కానీ మీరు వింటున్నారని శిష్యులకు ఇచ్చిన ఆధిక్యత మోషేకి కూడా దక్కింది. కారణం ఏం చెప్పనా? మోషే ఫ్రెండ్ ఎవరు? దేవుడు. ఈరోజు మీకు కూడా దేవుడు ఫ్రెండ్ అయితే నువ్వు ఒక చిన్న దాంట్లో ఎంటర్ అవ్వలేకపోవచ్చు, కానీ ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ బాక్స్ దేవుడు నీకు ఇస్తాడు. కనాన్లోనికి మోషే ఎంటర్ అవ్వలేదు, కానీ ఆ కనానులో ఉన్న మొత్తం మారిపోయిన తర్వాత ఆ కనాన్లో ఉన్న ఒక పర్వతం మీదకి రావడం మాత్రమే కాదు, ఆ పర్వతం మీద ఎవరితో మాట్లాడాడు? ఫేస్ టు ఫేస్ యేసుప్రభువుతో మాట్లాడారు. రీజన్ ఏంటి? అంత బంపర్ బొనాన్జా ఆఫర్ మోషేకి ఎందుకు వచ్చింది? బికాస్ లోకాన్ని దేమా వలె లోకాన్ని ప్రేమించిన వాడు కాదు, లోకాశల్లో కొట్టుకొని పోతున్నవాడు కాదు. దేవుని కోసం రోషంగా నిలబడిన ఏ బిడ్డకైనా, దేవుని స్నేహించిన ఏ బిడ్డకైనా ఊహించలేనంత ఘనమైన మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. అలాంటి మేలులు మీకు కావాలంటే ఫ్రెండ్షిప్ దేవునితో చేయడం స్టార్ట్ చేయండి. దేవుని ఫ్రెండ్గా భావించడం స్టార్ట్ చేయండి. ఇంకొక ఫ్రెండ్ ఎవరో మనందరికీ తెలుసు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. దేవునికి ఉన్న ఫ్రెండ్ ఎవరో మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుందట. నేను అడుగుతున్నానండి సంగమం, మీకుందా ఆ పేరు? గాడ్కి ఫ్రెండ్ లిస్ట్, ఒకవేళ దేవునికే ఫేస్బుక్ ఉందనుకుందాం, జస్ట్ హైపోథెటికల్గా మనం ఆలోచిద్దాం. ఆ ఫ్రెండ్ లిస్ట్లో మనం ఉన్నావా? మోసెస్ ఉన్నాడు, ఏబ్రహాం ఉన్నాడు. మనం రిక్వెస్ట్ పంపిస్తే దేవుడు క్యాన్సిల్ రిక్వెస్ట్ కొట్టేలా ఉండకూడదు, యాక్సెప్ట్ రిక్వెస్ట్ కొట్టేలా ఉండాలి. మోషే దేవుని స్నేహించినందుకు దేవుడు మోషేకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే చనిపోయిన తర్వాత
మరలా అదే ప్రాంతంలో నిలబెట్టి యేసు ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడే ఆధిక్యత. మరి అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ఇప్పటికీ చూడండి, మనం ఎవరి సంతానంగా పిలువబడుతుంది చెప్పండి? విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న ఎవరు? అబ్రహాం. కారణం ఏంటి చెప్పండి? ఆయన దేవునికి స్నేహితుడు, దేవునికి ఫ్రెండ్. ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చర్చ్, మీరు కూడా పనికి మాలిన లోక స్నేహాన్ని వదిలిపెట్టి దేవుని స్నేహించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తాడు. మీ లైఫ్లో ఉండాల్సిన ప్రతి బ్లెస్సింగ్ని దేవుడు ఇస్తాడు ఖచ్చితం. కానీ మీరు ఫస్ట్ ఎవరికి ఫ్రెండ్ అయి ఉండాలి చెప్పండి? దేవునికి. మనం ఎలాంటి వారితో ఫ్రెండ్గా ఉండకూడదంటే, మనకు రాంగ్ సజెషన్స్ ఇచ్చేవాడితో ఫ్రెండ్గా ఉండకూడదని చూసాం. తర్వాత మన తప్పులను సరిచేయని వాడితో మనం ఫ్రెండ్గా ఉండకూడదని చూసాం. తర్వాత మన చుట్టూ ఉంటూ మనల్ని మోసం చేసేవాడితో ఫ్రెండ్గా ఉండకూడదని చూసాం. తర్వాత లోకానికి ఫ్రెండ్గా ఉండకూడదని చూసాం. మరి ఎలాంటి వారితో ఫ్రెండ్గా ఉండాలి అంటే 3 చూపిస్తాను, 3 లక్షణాలను చూపిస్తాను. ఒకటి దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. రెండవది యోహాను 3వ పత్రిక ఓపెన్ చేద్దాం. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ వచనం, శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము, నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. ఇక్కడ స్నేహితులు అని ఎవరినంటారని చెప్పరా? చర్చ్ మెంబర్స్ అండి. నేను ఒకవేళ మీలో ఎవరినైనా మీ ఫ్రెండ్ ఎవరమ్మా అంటే, మా కాలేజీలో ఉండేది ఎల్లమ్మ పొల్లమ్మ, ఈ పేర్లు చెప్పకూడదు. కాదు, నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే నీ చర్చ్ మెంబర్స్ నీకు ఫ్రెండ్స్ అవ్వాలి. నేను అడుగుతున్నాను, బ్రదర్స్ని సిస్టర్స్ని అడుగుతున్నాను, సండే వచ్చి మొక్కలు చూసుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సండే వరకు కాంటాక్ట్ లేకుండా ఉంటున్నారా మీలో ఎవరైనా? సిస్టర్స్ అడుగుతున్నాం, మీలో మీరు కాంటాక్ట్ చేసుకుంటున్నారా? మీలో టచ్లో ఉంటున్నారా? అక్క ఏం చదివావో, చెల్లి ఏం చదివావో, పాట నేర్చుకున్నావా లేదా? ఈ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదా క్విజ్ చేస్తున్నావా? ఈ ఆన్సర్ ఏంటి? పోనీ ఇలాంటి కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉండవు. ఈ డ్రెస్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఈ నెయిల్ పాలిష్ ఏంటి, ఈ కమ్మలు ఏంటి, ఈ కమ్మలు అంటారు కదండి, ఈ లారీ టైర్లు పెడుతున్నారు చాలామంది, ఇంత ఉంటున్నాయి. వీటి గురించి కాదండి డిస్కషన్ చేయాల్సింది, వాటి గురించి కాదు. మీరు కూడా బ్రదర్స్, మీరు చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సంఘంతో సంబంధం లేని వారుగా ఉండకూడదు. అలా ఉన్నారంటే అసలు మీరు ఈ సంఘ సభ్యులే కాదు. అసలు సండే వస్తారు, ఎవరితో మాట్లాడరు, మూగెద్దులా కూర్చుంటారు, అందరికీ లాస్ట్లో వందనాలు కూడా చెప్పరు, వెళ్ళిపోతారు. మళ్ళీ సండే వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు? అసలు నీకు ఫ్రెండ్స్ ఎవరంటే బయట వాళ్ళ గురించి చెప్తావు ఏంటి? సంఘంలో ఫ్రెండ్స్ లేకుండా సంవత్సరాలుగా సంఘానికి వస్తుంది, సంఘంలో ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి దరిద్రం కాకపోతే? సో నీకు ఫస్ట్ నీ లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ నీ ఫ్రెండ్ ఎవరై ఉండాలంటే దేవుడు నీ ఫ్రెండ్ అయి ఉండాలి. సెకండ్ ఎవరై ఉండాలంటే నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు ఎవరై ఉండాలి? ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ లిస్ట్ సంఘం నుండి స్టార్ట్ అవ్వాలి. ఇక థర్డ్ ఏంటో చూద్దామా? మెయిన్గా పెళ్ళైన వారు చూడండి, పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనము. పరమగీతములు సందర్భం ఏదైనా కానీ ఒక చిన్న మాటను చూపిస్తాను, చూద్దాం. పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇంకా విషయం చెప్పాలంటే, భార్యాభర్తల గురించి దేవుడు మాట్లాడితే ఒకవేళ భార్యకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరై ఉండాలి చెప్పండి? నేను చాలామందిని అడుగుతాను, నేను అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా అంటే ఊరంతా ఎత్తుకొస్తుంది తల్లి, పక్కన ఉన్న ఆయన పేరు చెప్పదు. ఈవిడ, ఆ వీధిలో ఉన్న సరోజ, ఈ వీధిలో ఉన్న ఈ అమ్మాయి, ఆ వీధిలో ఉన్న ఈ అమ్మాయి, ఈ అన్ని పేర్లు చెప్తారు. మరి మీ ఆయన సంగతి ఏంటంటే మా ఆయన ఉన్నాడు కదన్నా అంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా సరే పెళ్ళైన వాళ్ళు, శంకరన్న కానీ నవీనన్న కానీ ఇంకెవరు ఉన్నారా పెళ్ళైన వాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడైనా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే తడుముకోకుండా చెప్పాల్సిన ఆన్సర్ ఏం చెప్పండి? మీ ఆవిడ పేరు చెప్పాలి. మిమ్మల్ని అడిగితే మీ ఆయన పేరు చెప్పాలి. అలా ఉండాలి బాండ్. అదేం రోగమో కానీ బయట అందరూ మనకు నచ్చుతారు, ఇంట్లో ఉన్న వాళ్ళు నచ్చరు. పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ అన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడు నచ్చడు. బయట వాళ్ళందరికీ మనం వందనాలు చేస్తాం, బయట వాళ్ళందరికీ రెస్పెక్ట్ చేస్తాం, అందరినీ ప్రేమిస్తాం. ఇంట్లోకి వచ్చి నానా గొడవలు పడతాం, సంతంతా మన ఇళ్ళల్లో ఉంటుంది. వద్దు. మన లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ దేవునితో చేయండి. సెకండ్, తర్వాత ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే మీ పార్ట్నర్సే మీకేమవ్వాలి చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి.
తర్వాత మన చర్చ్ మెంబర్స్ మనకి ఏమవ్వాలి చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరై ఉండాలి? దేవుడు అయి ఉండాలి. మరి దేవుడు ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ఫాలో కొట్టడానికి, మరి ఆయనకి ఫోన్ చేసి దేవా ఈ రోజు నుంచి నాకు ఫ్రెండ్ అని చెప్పడానికి కూడా ఫోన్ నెంబర్ లేదా? మరి ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూసుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి మనం అందరము యోహాను సువార్తకు వచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా చెప్పండి, మీరు నాకు స్నేహితులు. వింటే కాదట, చెబితే కాదట, క్వైర్ వాళ్ళు వచ్చి పాటలు పాడితే కాదట, లేదా వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తే కాదట స్నేహితులు. ఎప్పుడు? ఆయన మాటలు, ఆజ్ఞాపించిన మాటల ప్రకారంగా జీవిస్తే ఆయన మనకు స్నేహితుడు. ఆయన మనకు స్నేహితుడైతే వచ్చే బంపర్ ఆఫర్స్ ఏంటి? మోషే లైఫ్లో చూసాం, చనిపోయిన తర్వాత కూడా దక్కిన ఆధిక్యత. అబ్రహాం లైఫ్ చూసాం, కుమారుడిని చంపబోతుండగా ఆపేసి ఇచ్చిన ఆధిక్యత. తర్వాత ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న ఆధిక్యత. ఆ తర్వాత ఇంకా ఒక వ్యక్తిని చెప్పాలంటే లాజరును యేసుప్రభువు అంటారు, నా స్నేహితుడైన, మన స్నేహితుడైన లాజరు మృతి పొందెను అని అంటాడు. మృతి పొందిన లాజరును దేవుడు ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. వీళ్ళు ఎంతమందికి చనిపోయిన తర్వాత తిరిగి లేవాలని ఉంది? ఆ ఆలోచన లేకపోతే మీరు క్రిస్టియన్స్ కాదు. అసలు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నానండి. ఇక్కడ చచ్చిపోయి మళ్ళీ బంగారం కొనుక్కుని ఈ జీవితం గురించి కాదు, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ మీకు పునరుద్ధానం మీద ఆశ ఉంటే, ఆ ఆశ నెరవేరాలంటే మీకు ఒక స్నేహితుడు ఉండాలి. ఆ స్నేహితుడు ఎవరు? యేసయ్య. ఆయన స్నేహం చేయాలంటే ఎలాంటి చప్రికలతో స్నేహం చేయడు. ఆయన చేయడు. సీరియస్ చెప్తాను, చేయడు. ఎలాంటి వాళ్ళతో చేస్తాడు? ఆయన ఆజ్ఞలను పాటించే వారితో స్నేహం చేస్తాడు. సో ఇఫ్ యూ వాంట్ టు బి రిజరెక్టెడ్, ఆ రిజరెక్షన్, పునరుద్ధాన అనుభవం మీకు రావాలంటే ఖచ్చితంగా ఆయనతో స్నేహం చేయండి. ఈ లోక స్నేహం వద్దనట్లా, ఫ్రెండ్స్ ఉండాల్సిన లిమిట్స్లో ఉంచండి. కానీ దయచేసి ఎవరిని మీరు చెడుగా ప్రోత్సహించకండి. ఎవరైనా ప్రోత్సహించిన ఆ చెడు పనులు చేయకండి. నిన్ను నమ్మిన నీ స్నేహితుని దయచేసి మోసం చేయకండి. ఎవరైనా మోసం చేసినా పగ తీర్చుకోవడం ఏమి ఉండకండి. అండ్ ఇంకోటి, వాళ్ళ లోకాన్ని స్నేహించకండి. మరి ఏం చేయాలి అని అంటే దేవుని స్నేహించండి. తర్వాత భార్యాభర్తలు అయితే మీరిద్దరు ఒకరికొకరు మీరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండండి. అండ్ చర్చ్కి వస్తున్న సిస్టర్స్ మీరు అందరూ ఇటు నుంచి ఇటు కాల్స్ వెళ్తే ప్రాబ్లం, అటు నుంచి అటు కాల్స్ వెళ్తే ప్రాబ్లం. ఇటు నుంచి ఇటు బాగా చేసుకోండి, ఇటు నుంచి ఇటు బాగా చేసుకోండి. సిగ్నల్స్ మళ్ళీ జామ్ చేయకండి. తర్వాత సీన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఎంత కూల్గా ఉన్నా కానీ ఒకవేళ తేడా జరిగితే మాత్రం ఒక ఫైర్ స్టామే మీ ముందుకే వస్తుంది. సో అది తెచ్చుకోకండి దయచేసి. మీరు హ్యాపీలీ అందరితో టచ్లో ఉండండి, అందరితో బాగుండండి. అది మన బంధాన్ని మాత్రమే కాదు, మన ఆత్మీయత పెంచుతుందండి. ఇక్కడ ఉన్న మన టీం మెంబర్స్ కొందరు ఎక్కువగా చర్చ్లో మేము స్పెండ్ చేసే కొందరు బ్రదర్స్ ఉన్నారు. ఎక్కువగా కలిసి ఎక్కువగా మాట్లాడుకొని, పని లేకపోయినా ఫోన్ చేసుకోవాలండి. అది ఫ్రెండ్షిప్ అంటే. ఎప్పుడు పనున్నోడే అని నమ్మకండి. అసలు పని ఉంటేనే ఫోన్ చేస్తాడు. పని ఉంటేనే ఫోన్ చేసాను నమ్మొద్దు అసలు. లేదా అవసరం ఉంటేనే ఫోన్ చేసాను నమ్మొద్దు అసలు. లేదా ఏదైనా కావాలంటేనే ఫోన్ చేసేవాళ్ళు నమ్మొద్దు అసలు. అలాంటి వారు కాదండి ఫ్రెండ్ అంటే. ఎంతైనా మనకు చేయగలగాలి, ఏమైనా మనకు చేయగలగాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో సహోదరుని కంటే మనకు ఎక్కువగా ఉంటాడు. సో మీరు ఎంత గొప్పగా ఉండాలంటే రేపొద్దున మనలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా మనం ప్రాణం పెట్టగలిగే వారిలా ఉండాలి, మనం ప్రాణం ఇచ్చేయగలిగే వారిలా ఉండాలి. సో మై డియర్ చర్చ్, బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ అమాంగ్ అస్. బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ యువర్ పార్ట్నర్స్, బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ జీసస్ క్రైస్ట్, అండ్ బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ చర్చ్ మెంబర్స్. అలా ఉంటే ఆధ్యాత్మికంగా బలపడతా, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తా. ఖచ్చితంగా ఈరోజు కలిసి ఉన్న మనమందరము ఏదో రోజు మనల్ని తీసుకెళ్ళడానికి మనకి ఎందుకు మేఘాలు వస్తాయంట. స్విగ్గీ డెలివరీ, జొమాటో డెలివరీ అని చూసారు. అలా మన దగ్గరికి మేఘం వచ్చేసి ఎక్కువ బాయ్ అంటది. ఎక్కగానే దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ ఆధిక్యత రావాలంటే బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హూమ్? నాట్ విత్ ద వరల్డ్లీ థింగ్స్, నాట్ విత్ ద వరల్డ్లీ డీడ్స్, నాట్ విత్ వరల్డ్లీ యాక్ట్స్. మరి దేంతో, ఎవరితో? జీసస్ క్రైస్ట్తో స్నేహం చేయండి. నీలో ఉన్న లోకాశను చంపేయి, లోకంతో ఉన్న స్నేహాన్ని దాని వెంటనే కచ్చి చెప్పేసి దాన్ని దూరం అయిపో, దాన్ని టోటల్గా బాయ్కాట్ చేయి, దాన్ని టోటల్గా బంద్ చేయి, నిరవధిక సమ్మె పెట్టేసే, లేదా లాక్డౌన్ ప్రకటించే, లోకంతో నీకున్న స్నేహాన్ని లాక్డౌన్ ప్రకటించే. ఇక టోటల్గా నువ్వు క్వారంటైన్కి వచ్చే, దేవునితో నువ్వు స్నేహం చేయి. ఆ దేవునితో నువ్వు స్నేహం చేస్తే పునరుద్ధాన అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి అనుభవం మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి.